ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకం సుభిక్షంగా ఉండాలి, వ్యక్తులు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు ఆనందంగా ఉండాలి. ఇలా ఉండాలి అని అంటే సంఘజీవి అయినటువంటి మానవుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని దాచుకోవాలి, దేన్ని రక్షించుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ ఎలా తెలుస్తాయంటే రాత్రికి రాత్రి అన్నీ తెలిసిపోవు, కాలక్రమంలో తెలుస్తూ వస్తాయి. అలా మనకు తెలిసినటువంటివి మన అనుభవాల ద్వారా, మనం చదువుకున్న దాని ద్వారా, మన జీవిత ద్వారా, మన జీవితంలో తగిలినటువంటి ఎదురు దెబ్బల ద్వారా మనకు తెలిసినటువంటి వాటిని ఏం చేయాలి, తరువాత తరానికి చెప్పాలి. ఎందుకు అంటే మనం ఒక పాఠాన్ని ఒక పరీక్ష తరువాత నేర్చుకుంటాం జీవితంలో. ఎవరికో ఒక మిత్రునికి అప్పిస్తాం, అప్పటి వరకు అతను చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు, వచ్చిపోతూ ఉంటాడు. అప్పు తీసుకున్న తర్వాత ఇక మాట్లాడడం మానేస్తాడు, ఫోన్ చేయడం మానేస్తాడు. అప్పు గురించి మాట్లాడితే నిష్ఠూరంగా మాట్లాడతాడు. అంటే ఇది మనకి ఎప్పుడు తెలిసింది? ఆ అప్పు ఇచ్చిన డబ్బు పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. అంటే ఈ పాఠం ఒక పరీక్షకు పెట్టి మన సహనాన్ని పరీక్షించి ఆ తర్వాత నేర్చుకున్నటువంటి పాఠం. అందుకని దీన్ని ఏం చేయాలా? దీన్ని తర్వాత తరానికి అందించాలా. ఎట్లా అందించాలా? బాబు, నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే నీ శక్తి కొద్దీ నువ్వు ఇవ్వదగినటువంటిది, దాంతో నీకు అవసరం లేనటువంటిది ఏదైనా ఉంటే అది కొంత ఇవ్వు. అది వస్తుందనుకొని దాన్ని ఇచ్చావు అనంటే నీ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు బాధపడతావు, ఇబ్బంది పడతావు అని చెప్పడం వల్ల ఏమవుతుంది? మనం పోగొట్టుకున్నట్లు మన తరువాత తరం వాడు పోగొట్టుకోకుండా ఉంటాడు. ఇదే నీతి అంటే. అంటే మన అనుభవాలను పంచుకుంటూ పోవడం. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. దాన్ని పంచుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే అవతల వాని జీవితానికి ఏది కోయిన్సైడ్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అన్ని జీవితాలు ఎప్పుడు ఒకటి కావు. మనం పేరుకు చెప్తాం గాని అంతా ఒకటే అనేసి, అంతా ఒకటి ఎప్పుడు కాదు. దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకతలు ఒక్కొక్క వ్యక్తికి ఉంటాయి. ఒకే కుటుంబంలో నలుగురుంటే ఒకరికి ఉప్మా నచ్చుతుంది, మిగిలిన ముగ్గురికి నచ్చకపోవచ్చు. ఒకరికి దోశ నచ్చుతుంది, మిగిలిన ముగ్గురికి నచ్చకపోవచ్చు. నలుగురికి నచ్చేటువంటిది ఏదైనా ఒకటి ఉంటే ఉండొచ్చు, ఉండకూడదని ఏమి లేదు. అట్లానే అందరికీ అన్ని నచ్చుతాయని కూడా చెప్పలేము. కాబట్టి మనం చెబుతూ ఉండాలి. నీకు ఉప్మా నచ్చినా నచ్చకపోయినా ఉప్మా చేసే విధానం తెలిసి ఉండాలి. నచ్చితే చేసుకుంటావు, నచ్చలేదు వదిలేస్తావు. లేదా ఉప్మా నచ్చినటువంటి వాడు వచ్చినాడు అనుకో, వాడికి చేసి పెడతావు. నువ్వే చేసుకోవాల్సిన అవసరం లేదు.
నాకు ఉప్మా అంటే ఇష్టం అనేవాడు ఒకడు వచ్చాడు అనుకో, వాడికి ఉప్మా చేసి తప్పేముంది. కాబట్టి తెలుసుకొని ఉండాలి. అందువల్ల ఈ నీతుల్ని చెబుతూ ఉండాలి. అలా చెప్పినటువంటిదే చాణక్య నీతి, విదుర నీతి మొదలైనటువంటివన్నీ కూడా. ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకొని వాళ్ళ అనుభవాల్ని మహాత్ములందరూ చెబుతూ వచ్చినారు. దాంట్లో భాగంగానే మనం చాణక్య నీతిని చదువుతూ ఉన్నాం. 10వ శ్లోకం. లోకయాత్రా భయం లజ్జా లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం త్యాగశీలత దాక్షిణ్యం త్యాగశీలత పంచయత్ర న విద్యంతే పంచ యత్ర న విద్యంతే న కుర్యాత్ తత్ర సంస్థితిం. న కుర్యాత్ తత్ర సంస్థితం. లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత, ఇవి 5 పంచ. ఎత్ర ఎక్కడైతే, న విద్యంతే ఉండవో, తత్ర అక్కడ, సంస్థితిం న కుర్యాత్. సంస్థితి అంటే వాసం, ఉండడం. స్థితి అంటే ఉండడం. అక్కడ ఉండకూడదు. ఏమిటవి? మొదటిది లోకయాత్ర. లోకం అంటే ప్రపంచం, యాత్ర అంటే నడవడం. ఈ లోకంలో ఎలా నడవాలి అని తెలియని చోట, ఎలా నడవాలో తెలియడం ఏమిటి? జీవన నైపుణ్యం, లివింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అంటారే, అవి తెలియని వానితో మనం కూడా ఉండకూడదు. అది తెలిసిన వాళ్ళతో ఉండాలి. ఎలా జీవించాలో తెలిసిన వాళ్ళతో ఉంటే ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది. అదే విధంగా మన జీవితం బాగుంటుంది. అలా కాకుండా ఎలా జీవించాలో తెలియని వాడితో పాటు మనం ఉన్నామంటే వాడు ప్రమాదంలో పడతాడు, ఆ ప్రమాదం మనకు సంభవిస్తుంది. అందుకని లోకయాత్ర. ఈ లోకయాత్ర అనేది అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఉండదు. ఒక దేశంలో రోడ్డుకు ఎడమ వైపు నడవడం నియమం కావచ్చు, మరొక దేశంలో రోడ్డు కుడివైపు నడవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ లోకయాత్ర వేరు, ఇక్కడ లోకయాత్ర వేరు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కాలాన్ని అనుసరించి, దేశాన్ని అనుసరించి, వ్యక్తులను అనుసరించి ఈ లోకయాత్ర అనేది, జీవన నైపుణ్యం అనేది మారుతూ ఉంటుంది. హిమాలయాల్లో కంబళి కప్పుకోవాలి, థార్ ఎడారిలో కంబళి తీసేయాలి. కాబట్టి ఎక్కడ వాతావరణ పరిస్థితులు, కాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది. మనం దానం చేయాలని అనుకున్నప్పుడు చలికాలం దానం చేసేటప్పుడు దుప్పట్లు దానం చేస్తాం. వేసవికాలం దానం చేయాలనుకున్నప్పుడు మంచినీళ్లు దానం చేస్తాం, చలివేంద్రాలు పెడతాం, ప్రపాదానం అంటాం. అట్లా కాలాన్ని అనుసరించి మారుతుంది, దేశాన్ని అనుసరించి మారుతుంది. మనం భోజనం పెట్టాలనుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో అయితే అన్నం పెడతాం, ఉత్తర భారతదేశానికి పోతే రొట్టెలు పెడతాం. దేశాన్ని అనుసరించి మారుతుంది, కాలాన్ని అనుసరించి మారుతుంది. కాబట్టి లోకయాత్ర అనేది మారుతూ ఉంటుంది. దాంట్లో మనకు నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ లోకయాత్ర అనేది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మన అప్రోచ్, జీవన విధానంతో మన అప్రోచ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే కుటుంబంతో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం, వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తున్నాం, మనకంటే పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నాం, చిన్నవాళ్లతో ఎలా వ్యవహరిస్తున్నాం, వృత్తిలో ఎలా వ్యవహరిస్తున్నాం, ప్రవృత్తిలో ఎలా ఉంటున్నాం, ధనం విషయంలో ఎలా ఉంటున్నాం, మొదలైనటువంటి విషయాలన్నింటినీ ఒకసారి చెక్ చేసుకొని వాటి వల్ల మనకు గాని ఇతరులకు గాని ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని చూసుకోవడం ఒక నైపుణ్యం, స్కిల్. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని సక్రమంగా చేస్తున్నామా,
సంపూర్ణంగా చేస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. అటువంటి విధానం లోకయాత్ర. తర్వాత రెండోది ఏం చెప్పాడు? భయం. భయం అంటే ప్రతిదానికి భయపడిపోవడం అని కాదు. ఇక్కడ భయం అంటే పాప భీతి అని అర్థం. భయం దేనికి ఉండాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తే భయపడకూడదు. ఏదో మాట్లాడాల్సి వస్తే భయపడకూడదు. పాపం చేయడానికి భయం ఉండాలి. తప్పు చేయడానికి భయపడాలి. అట్లాంటి వానితో ఉండాలి. యథేచ్ఛగా తప్పు చేసేటువంటి వానితో మనం సహవాసం చేసామనుకో, యథేచ్ఛగా తప్పు చేసేటువంటి, పాపం చేసేటువంటి, నేరం చేసేటువంటి వాళ్ళతో సహవాసం చేసామనుకో, అది మన స్వభావంగా కూడా మారిపోతుంది. అలా చేయడం ఒక సహజ లక్షణంగా మనకు భావన కలుగుతుంది. అందువల్ల పాప భీతి ఉన్నటువంటి వాడితో ఉండడం వల్ల వాడు పాపం చేయడు, మనల్ని చేయనివ్వడు. పాప భీతి లేనటువంటి వాడితో ఉంటే వాడు పాపం చేస్తాడు, మనల్ని కూడా ప్రోత్సహిస్తాడు. అందుకని భయం, లోకయాత్ర ఉండాలా, భయం ఉండాలి. మూడోది ఏమిటి? లజ్జ. లజ్జ అంటే సిగ్గు. ఈ లోకం మనల్ని నిందిస్తుంది అనేటువంటి సిగ్గు ఉండాలి. ఎందుకు నిందిస్తుంది లోకం? మనం చేయకూడనటువంటి పని చేస్తే ఈ లోకం మనల్ని నిందిస్తుంది. అందువల్ల అది పాపం కాకపోయినా సరే, అది చేయకూడని పని కాబట్టి చేయకూడదు. అది పాపం కాదు అయినా సరే చేయకూడదు. ఎందుకు? అది నిందార్హమైనటువంటిది. అందువల్ల చేయకూడదు. అందువల్ల మనం చేసేటువంటి ప్రతి పనిని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు గమనిస్తున్నారు అనేటువంటి భావనతో మనం చెయ్యాలి. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పాపం చేయము, సరికదా ఆ పాపం చేయకపోగా పాపం చేస్తామనేటువంటి ఆలోచన ఉండే వాళ్ళతో కూడా ఉన్నాం. ఈ రెండు జరుగుతాయి. అందుకని లజ్జ ఉండాలి. అరే, మనం ఇలా ప్రవర్తిస్తే మనల్ని చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి సిగ్గుంటే జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఇక తరువాతది ఏమిటంటే దాక్షిణ్యం. దాక్షిణ్యం ఏమిటి? దయా స్వభావం ఉండాలి. దయా స్వభావం ఉండాలి. దయ కలిగి ఉండడం దాక్షిణ్యం. దయ అంటే ఏమిటి? తన యందు అఖిల భూతములందు సమహితత్వంబున అని భాగవతం చెప్తుంది. అంటే దయ అంటే ఏమిటంటే నీకు ఏది ఇబ్బంది కలిగిస్తుందో, నీకు ఏది బాధ కలిగిస్తుందో అది అవతల వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది, బాధ పెడుతుంది అవతల వాళ్ళను కూడా అనేటువంటి స్వభావం ఉండడం దయ. తర్వాత దీంట్లో ఇంకొక విషయం ఏమిటంటే, దయలో ఇంకొక విభాగం ఏమిటంటే, అవతల వాళ్ళకి ఏదైనా కష్టం ఉంది అని అన్నప్పుడు ఆ కష్టం మనకొస్తే ఎలా ఉంటది అనే భావనతో అవతల వాళ్ళ కష్టాన్ని గురించి స్పందించడం దయ. అందువల్ల ద అంటే ఇవ్వడం అని అర్థం, యా అంటే వెళ్ళడం అని అర్థం. ఇవ్వడానికి వెళ్ళడం దయ. ఇవ్వడానికి వెళ్ళడం దయ అంటే అవతల వ్యక్తి యొక్క బాధను తన బాధగా, దాన్ని ఏమంటారు, సానుభూతి కాకుండా సహానుభూతి అంటారు. ఆ సహానుభూతి ఉండాలి. అది దయ. అంతేగాని అవతల వాడు ఏమైపోతే నాకేంటి, నేను మాట్లాడేది మాట్లాడేస్తాను, నేను అనాల్సింది అంటాను, నేను చేయాల్సింది చేస్తాను, అవతల వాడి కర్మ, నాదేం పోయింది అని అనుకుంటే దయగా. అవతల వాడి కోణంలో నుంచి కూడా ఒక్క మాట మనం ఆలోచించేయాలి. అది దయ. తరువాత ఏమిటి? 5వ అంశం త్యాగశీలత. త్యాగశీలత అంటే త్యాగం చేయడం. ఎందుకు ఉపనిషత్తుల్లో కూడా నకర్మణ నప్రజయా ధనేనవా త్యాగేన ఏకేన అమృతత్వ అని చెప్పబడింది. నువ్వు చేసేటువంటి పనుల వల్ల కాదు, నా కర్మణ నా ప్రజయ, నీ సంతానం వల్ల కాదు,
ధనేనవా, నువ్వు సంపాదించినటువంటి ధనం వల్ల కాదు, త్యాగేన ఏకేనా, నువ్వు ఎంత త్యాగం చేస్తావో దాని మీద అమృతత్వ మానసుకు, అమృతత్వం అనేది ఆధారపడి ఉంటుంది. దాని అర్థం ఏమిటి? జాతస్య హి ధ్రువ మృత్యు, పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ మరణిస్తారు. మరి అమృతత్వం యొక్క ప్రస్తావన ఎక్కడుంది? అమృతత్వం ఏముంది అక్కడ? అందరూ మరణించే వాళ్లే కదా. అమృతత్వం ఎట్లుంటుంది? మరణం లేని స్థితి ఎలా ఉంటుంది అంటే, ఎవడు త్యాగధనుడో వాని యశఃకాయం మరణం లేకుండా ఉంటుంది. అంటే వాడి భౌతిక శరీరం పోతుంది, కీర్తి శరీరం ఉంటుంది. మనం కూడా ఈ రోజు శిబి చక్రవర్తి గురించి మాట్లాడుకుంటాం, దద్దీచి గురించి మాట్లాడుకుంటాం, క్రంతిదేవుని గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు త్యాగమూర్తులు, త్యాగం చేశారు కాబట్టి, దాన గుణం కలిగినటువంటి వారు కాబట్టి. అందుకని దానం చెయ్యాలి. ఆ దానం ఏం చేస్తది అంటే మనకు త్యాగ గుణాన్ని నేర్పిస్తది, వదిలేయడం నేర్పిస్తది. మోక్షానికి ప్రధానమైనటువంటి సాధన ఏమిటంటే వదిలేయడం నేర్చుకోవడం. మోక్షం అంటేనే విడుదల కావడం. విడుదల అంటే ఏమిటంటే అర్థం, నువ్వు పట్టుకున్న బంధమే అది నిన్ను పట్టుకున్న బంధమే. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అది నిన్ను పట్టుకుండేది వదిలించుకోవడం కష్టం అవుతుంది, కానీ నువ్వు పట్టుకొని ఉండేది సులభంగా వదిలేయచ్చు. కాబట్టి నువ్వు పట్టుకున్నటువంటి దాన్ని మొదట వదలడం నేర్చుకో, సగం బంధం తగ్గిపోతుంది. ఆ తర్వాత అవతల దాన్ని ఎలా వదిలించుకోవాలని తర్వాత ఆలోచన చేయొచ్చు అనేది త్యాగశీలం మనకు చెప్పాను. కాబట్టి ఈ 5 లక్షణాలు ఉండాలి. జీవన నైపుణ్యం ఉండాలి, పాపభీతి ఉండాలి, లోకం మనల్ని గురించి ఏమైనా అనుకుంటుందేమో అనేటువంటి సిగ్గుండాలి, దయాగుణం ఉండాలి, త్యాగ నిరతి ఉండాలి, త్యాగశీలం ఉండాలి. ఈ 5 పంచయత్ర నవిద్యంతే, ఇవి లేనటువంటి చోట తత్ర అక్కడ సంస్థితిం, స్థితి అంటే ఉండడం అని అర్థం, సంస్థితి అంటే బాగా ఉండడం అని. అక్కడ ఉండడం, అక్కడ నివసించడం, నకుర్యా చేయకూడదు, అక్కడ నివసించకూడదు, అక్కడ ఉండరాదు. కాబట్టి ఇది వరకు ఎక్కడ ఉండాలా అని చెప్పినా అంటే ధనిక, శ్రోత్రియ, రాజా, నది, వైద్యస్తు, పంచమ, 5 చెప్పాడు. అయ్యా ధనవంతుడైనటువంటి వాడు, శాస్త్రం తెలిసినటువంటి వాడు, రాజు, నది, వైద్యుడు, ఈ 5 ఉండే చోట నువ్వు ఉండాలి, ఇవి లేని చోట నివసించకూడదు అని అన్నాడు. సరే, ఈ 5 ఉన్నాయి, ఇవి బాహ్యంగా కనిపించేటువంటివి. ఈ 5ంటికి లోపల కొన్ని లక్షణాలు ఉండాలి. ధనికుడున్నాడు, వాడికి జీవన నైపుణ్యం లేదు. శ్రోత్రియుడున్నాడు, వాడికి భయం లేదు. రాజున్నాడు, వాడికి లజ్జ లేదు. వైద్యుడున్నాడు, వాడికి దాక్షిణ్యం లేదు. ధనికుడున్నాడు, వాడికి త్యాగశీలం లేదు. నదికి ఏమి లక్షణాలు ఉంటాయో ఏమో అది మనం చెప్పలేము. అది ఎప్పుడు పొంగుతుందో, ఎప్పుడు, అది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి ఈ లక్షణాలు ఏమి మనం ఆపాదించడానికి వీల్లేదు. అందువల్ల ధనికుడున్నాడు, వాడికి త్యాగశీలత ఉండాలా. ధనికుడున్నాడు, వాడికి జీవన నైపుణ్యం ఉండాలా. శ్రోత్రియుడు ఉన్నాడు, వాడికి కూడా జీవన నైపుణ్యం అవసరం, వాడికి కూడా భయం అవసరం, వాడికి కూడా లజ్జ అవసరం, వాడికి కూడా దాక్షిణ్యం అవసరం. ఇట్లా ఈ లక్షణాలు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఉండడం కాదు, వాళ్ళకి ఈ లక్షణాలు కూడా ఉండాలి. అంటే ఇక్కడ వాళ్ళకు మాత్రమే ఆ లక్షణాలు ఉండాలనా? వాళ్ళతో కూడా ఉండేటువంటి మనకు ఉండాల్సిన అవసరం లేదా అంటే మనకు కూడా ఉండాలి. మనకు కూడా ఉండాలి. నిజానికి మనకే ఉండాలి. వాళ్ళలో ఉండాయో లేవనే తరువాతి విషయం. ఎందుకు? ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి. లోకాన్ని తరువాత ఉద్ధరిద్దాం, ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. మనలో జీవన నైపుణ్యం ఉందా? మనలో పాపభీతి ఉందా? మనలో లజ్జ ఉందా? మనలో దయాగుణం ఉందా? మనలో త్యాగశీలత ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే వాటిని లోపల నాటుకొని, నీళ్లు పోసుకొని, పెంచి పెద్ద చేసి అవి ఎదిగేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఆ లక్షణాలు ఉంటే మనతో జనాలు ఉంటారు.
జనాల్లో ఆ లక్షణాలు ఉన్నటువంటి చోట మనం ఉండాలి. అంటే పరస్పరం ఒకరికొకరు జీవన నైపుణ్యాల్ని ఇచ్చిపుచ్చుకోవాలి. పరస్పరం పాపాన్ని గురించి చింతన చేసి పాపాన్ని వదిలిపెట్టాలి. పరస్పరం లోక వ్యవహారాన్ని గురించి ఆలోచన చేసి లజ్జను పెంపొందించుకొని ఈ పనులు చేయకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఇలా వ్యవహరించకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పుకోవాలి. దయాగుణం ఉండాలి పరస్పరం. నీకు అవసరమైనప్పుడు నేను, నాకు అవసరమైనప్పుడు నువ్వు. ఇక్కడ ఏమిటి, అందరి దగ్గర అన్ని ఉండవు, అందరి దగ్గర కొన్నే ఉంటాయి. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటిది వాళ్ళకు అవసరమైనప్పుడు దయతో ఆదుకోవడం. ఒక్కోసారి దయ అంటే కేవలం మాటలే కూడా దయగా పరిణమిస్తాయి. నువ్వు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, 4 మాటలు చెప్తే చాలు. అవతల వాడు కాతరుడై ఉన్నాడు, భీతితో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అర్జునుడికి కృష్ణుడు చేసింది అదే. ఏం చేశాడు కృష్ణుడు? ఆయన గాంధీవం ఏమి ఇవ్వలే, విల్లంబులేం ఇవ్వలే, ఆ అస్త్రశస్త్రాలు ఏమి ఇవ్వలే, కనీసం తోడుగా నిలబడి యుద్ధం కూడా చేయలే, రథం తోలినాడు అంతే. ఏం చేశాడు? ధైర్యం చెప్పాడు, ధైర్యం చెప్పాడు. అది ఆయన దగ్గర ఉంది, ఈయనకి ట్రాన్స్ఫర్ చేశాడు. నాలెడ్జ్ ఉంది, ట్రాన్స్ఫర్ చేశాడు, అంతే. ఇంకేం లేదు. జ్ఞానం ఉంది, పంచాడు. బట్ నీ దగ్గర ఏముంటది? దానం అంటే ఏమనుకుంటామంటే మనం వస్తు రూపంగా ఇచ్చేదే దానం అని అనుకుంటాం. కాదు, జ్ఞాన రూపంగా కూడా దానాన్ని చేయొచ్చు. దానికి ఏముండాలంటే దయ ఉండాలా. దయ ఉన్నటువంటి వాడే దానం చేయగలుగుతాడు. దయ లేని వాడు దానం చేయలేడు. అయ్యో అవతల వాడు ఇబ్బంది పడుతున్నాడే, బాధపడుతున్నాడే, చెడిపోతాడే అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దానం చేయగలుగుతాడు. కాబట్టి ఈ 5 లక్షణాలు ఉండాలి. లోకయాత్ర, భయం, లజ్జ, దాక్షిణ్యం, త్యాగశీలత. లోకయాత్ర అంటే జీవన నైపుణ్యం, భయం అంటే పాపభీతి, లజ్జ అంటే ఇతరులు మనల్ని ఏమైనా అనుకుంటారనేటువంటి సిగ్గు, అంటే మనం తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళు మనల్ని తప్పు పడతారనేటువంటి సిగ్గు ఉండాలి. దాక్షిణ్యం అంటే దయాగుణం, త్యాగశీలత అంటే దానగుణం. ఈ 5 ఎవరిలో ఉంటాయో వాళ్ళతో మనం సహవాసం చేయాలి. అదే సందర్భంలో మనలో కూడా ఈ 5ంటిని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి అన్నాడు. అటు తర్వాత శ్లోకం. జానీయాత్ ప్రేషణే భృత్యాన్ జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు మిత్రం చాపత్తి కాలేషు భార్యాంచ విభవక్షయే భార్యాంచ విభవక్షయే. అన్నీ బాగుండేటప్పుడు అందరూ మంచిగా ఉంటారు. అన్నీ హాయిగానే ఉంటారు. అన్నీ మామూలుగా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరిలో లోపాలు కనిపించవు, ఏమేమి ఉండవు. అయితే మనకేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ స్వభావం వ్యక్తం అవుతూ ఉంటుంది. అట్లాంటి విషయాల గురించి చాణక్యుడు జానీయాత్ ప్రేషణే భృత్యాన్, భృత్యాన్ అంటే సేవకులు, భృత్యులు ఎలాంటి వారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ప్రేషణే జానీయాత్, వాళ్ళు ఏదైనా ఒక పనికి పంపించినప్పుడు తెలుస్తుంది. కొంతమంది పని చెప్పినప్పుడే డ్రాప్ పోతారు. అది నాకు తెలియదండి, అది ఎక్కడుంటుందో నాకు తెలియదండి, నా వల్ల కాదండి, నాకు కాలు నొప్పండి, నడువు నొప్పండి, నేను అంత దూరం నడవలేనండి, ఏదో చెప్తాడు. అప్పుడు అర్థమైపోతుంది వాడు ఎలాంటి వాడు, పనిని శ్రద్ధతో చేసేటువంటి వాడా, లేదా పనిని తప్పించుకోవాలనుకునేటువంటి సోమరివాడా అనేది ఆ ఏదైనా పని చెప్పినప్పుడు తెలుస్తుంది, ఎక్కడికో చోట పంపించినప్పుడు తెలుస్తుంది.
ఆ పంపించినప్పుడు వాడు ఎలా వ్యవహరిస్తాడు? ఓ 500 ఇచ్చి పంపించాం. తిరిగి వచ్చినప్పుడు 500కి లెక్కలు చెప్పాడా? లేదంటే మిగిలిన దాన్ని లెక్క చెప్పకుండా జేబులో పెట్టుకున్నాడా? అనే దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం ఏంటో తెలుస్తది. వచ్చిన తర్వాత ఒక స్లిప్ తీసుకొనొచ్చి మీ దగ్గరిచ్చి, ఇదిగోండి బస్ ఛార్జీలకి ఇంతయింది, ఆటోలకి ఇంతయింది. నేను భోంచేశాను దానికింతయింది. ఆ తర్వాత కిల్లీ వేసుకున్నాను దానికింతయింది. పోగా మిగిలింది ఇది. ఇదిగోండి డబ్బులు అని. ఒకవేళ చాలకొస్తే అడిగి తీసుకుంటాడు కదా! మీరిచ్చింది సరిపోలేదని. 300 ఇచ్చాము. 500 ఖర్చయింది. సార్ 500 అయిందండి. మీరు 300 ఇచ్చినారని అడిగి తీసుకుంటాడు గదా! మరి మిగిలినప్పుడు కూడా లెక్క చెప్పాలి కదా! ఇది వ్యక్తిత్వం. జానీయాత్ ప్రేషణే భృత్యాన్. అంతే కాకుండా ఓ పని చెప్పాం. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే తలుపేసున్నారు. తలుపేసుంటే పక్కింటి వాళ్ళనో, ఎదురింటి వాళ్ళనో అడిగి, "ఏవండి వీళ్ళెక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?" అని గాని, ఇట్లేదో కనుక్కొనొచ్చినాడనుకోండి, అప్పుడు వాని లోకజ్ఞత, వాని వ్యవహారశీలత మనకు తెలుస్తుంది. అట్లా గాకుండా నేరుగా వెళ్ళాడు, లాక్ చేశారు, వచ్చేసాడు. లాక్ చేసినాడు, చూసాడు, వచ్చేసాడు. అంటే ఏమర్థం? మనం ఏం జెప్తామో దానికి మాత్రమే కట్టుబడి ఉంటాడు. ఇతనికి లోకజ్ఞత లేదు అని అర్థం. అంటే మన దగ్గర పని జేసేటువంటి వాడికి మనం పని జెప్పినామంటేనే వాడి పనితనం దెలుస్తది. ఒక వ్యక్తి పనితనం ఎప్పుడు బయటపడతదంటే పని జేసే అవకాశం రావాలి. అది అనుకూల పరిస్థితుల్లో పని జేసేటప్పుడు ఒక రకంగా తెలుస్తది. ప్రతికూల పరిస్థితుల్లో పని జేసేటప్పుడు ఇంకో రకంగా దెలుస్తది. నువ్వు నడవగలవా? నడవలేవా? అనంటే వాకింగ్‌లో అందరూ నడుస్తారు. ట్రెక్కింగ్‌లోను, హైకింగ్‌లోను అన్నప్పుడు అది ప్రతికూలమైనటువంటి సందర్భం కాబట్టి, అప్పుడు నిజంగానే నీకు శక్తి సామర్థ్యాలుండాయా? ఒకవేళ ఉంటే అవి ఎంతుండాయనేది బయటపడతది. అంటే అనుకూల పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక పని జేయడం వేరు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ చేయడం వేరు. ఈ రెండిటికి తేడా ఉంటది. కాబట్టి అనుకూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ఆ పని జేసుకుంటూ దాంట్లో విజయాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతే, అతను అప్రతిహతంగా వెళ్ళిపోయాడండి. అతనికేమి ఇబ్బంది లేదు. అతను చానా నైపుణ్యం కలిగినటువంటి వాడు అని మనం అంటాం. అదే వ్యక్తికి ఒక్క ప్రతికూల పరిస్థితి ఏర్పడిందంటే, అప్పుడు కూడా అదే విధంగా ఆ పని చేయగలడా? చేస్తే అతనికి నైపుణ్యం ఉన్నట్టు. చేయలేకపోతే అతనికి నైపుణ్యం లేనట్టు. అంటే 2 రకాలుంటాయి. ఒకటేందంటే క్రియేటివ్ ప్లానింగ్, సృజనాత్మక ప్రణాళిక. రెండోదేమిటంటే కాపీ పేస్ట్ ప్లానింగ్, అనుసరణ ప్రణాళిక. సృజనాత్మక ప్రణాళిక, అనుసరణ ప్రణాళిక అని 2 ఉంటాయి. అనుసరణ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఒక ఆఫీస్‌లో ఒక ఫైల్ రన్ జేయాలి. ఆ క్లర్క్‌కు ఫైల్ రాసేది రాదు. అందుకని ఏం జేస్తాడు? ఇంతకుముందు అట్లాంటి ఫైల్స్ ఏమైనా ఉండాయా అని వెతుకుతాడు. వెతికి ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ జేసుకుంటాడు. డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఉండేటువంటి డేట్‌లు, పేర్లు ఇవి మార్చి దాన్ని పంపించేస్తాడు. ఇదేమిటి? అనుసరణ ప్రణాళిక. ఇట్లాంటి వాడు అట్లాంటివి దొరకలేదనుకోండి, అప్పుడు చేయలేడు. మళ్ళీ అవస్థ పడతాడు. సృజనాత్మక ప్రణాళిక ఎట్లుంటుంది అంటే, మనమే చేద్దాం, ఆలోచన చేద్దాం, కొత్తగా రాద్దాం అని ఏమేమి రాయాలి, ఏమేమి చేయాలి అనేది ఓ ప్రణాళిక వేసుకొని దాన్నంతా ఓ ఫ్రేమ్ వర్క్ చేసుకొని జాగ్రత్తగా ఏది మొదట, ఏది తర్వాత అని వాటినన్నిటిని ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకొని చేస్తాడు. ఇది సృజనాత్మక ప్రణాళిక. ఈ 2 ప్రణాళికలు ఉండాలి సేవకుడికి. సేవకుడు మృత్యుడు అనేటువంటి వాడికి 2 ప్రణాళికలు ఉండాలి. ఈ 2 లేకపోతే ఏమవుతాడు? అంటే సృజనాత్మక ప్రణాళిక ఉండేటువంటి వాడు అనుసరణ ప్రణాళికను కూడా చూడాలి ఒకసారి. ఇంతకు ముందు ఏం జేశారనేది కూడా చూడాలి. ఇంతకు ముందు ఎలా జేశారనేది చూసి, దీంట్లో వచ్చేటువంటి సమస్యలేమిటి అని ఆలోచన జేసి, మనం దీన్ని ఇంకా కొత్తగా ఎలా చేయగలం? ఇంకో అపూర్వంగా దీన్నెలా మార్చగలం? అని ఆలోచన జేయాలి.
అనుసరణ ప్రణాళిక ఉండేటువంటి వాడు ఏం చేయాలి? సృజనాత్మక ప్రణాళికను గురించి కూడా ఆలోచన చేయాలి. దీన్ని ఏమన్నా కొత్తగా చేయగలమా అని ఆలోచన చేయాలి. అట్లా కాకుండా అనుసరణ ప్రణాళికకే పరిమితం అయిపోయినటువంటి వాడు ఎక్కువ కాలం మనలేడు, కొనసాగలేడు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నిన్నలాగా ఈ రోజు ఉండదు. ఈ రోజులాగా రేపు ఉండదు. మారుతూనే ఉంటుంది. మారుతూ ఉంటుందనడానికి నిదర్శనం ఏమిటంటే, మన పెద్దవాళ్ళు మన జనరేషన్‌ను జూసి, మన తరాన్ని జూసి వీళ్ళంతా చెడిపోయారని జెప్పి అనుకున్నారు. మనమేమనుకుంటాం, మన తరువాత తరాన్ని జూసి ఈ తరం చెడిపోతాంది అని అనుకుంటాం. వాళ్ళేమంటారు, వాళ్ళ పిల్లల్ని జూసి చెడిపోతాంది తరం అని. చెడిపోవడం గాదు, మారుతూ ఉంది. చెడిపోవడం గాదు, చెడిపోవడం అనేది ఎప్పుడూ ఉంటది. చెడిపోవడం అనేది ఎప్పుడూ ఉంటది. పర్సెంటేజ్‌లో తేడా ఉంటది. హెచ్చుతగ్గులుంటాయి. కొంత ఎక్కువ మంది చెడ్డవాళ్ళుంటారు, తక్కువ మంది చెడ్డవాళ్ళుంటారు. దాని గురించి గాదు. చెడిపోవడం అనేది ఎప్పుడూ ఉంటది. కానీ మార్పొస్తూ ఉంటుంది. ఆ మార్పును మనం వెంటనే జీర్ణం జేసుకోలేం. ఆ మార్పును వెంటనే జీర్ణం జేసుకోలేం గాబట్టి, మనం దాని మీద వెంటనే అభ్యంతరాన్ని మొదలుపెడతాం. చెడిపోతాంది అని. అది ఎప్పుడైనా ఉంటది. అందుకని ఇక్కడేమిటి, అది సృజనాత్మక ప్రణాళికలో భాగంగా మనం తీసుకున్నామంటే, అది అనుసరణ ప్రణాళిక కాదు, సృజనాత్మక ప్రణాళిక అని జెప్పి తీసుకున్నామనుకోండి. అప్పుడు మళ్ళీ మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని అంగీకరిస్తే అయిపోయింది. కాబట్టి జానీయాత్ ప్రేషణే భృత్యా అనంటే అర్థం ఏంటి? నీ దగ్గర పనిచేసేటువంటి వాడు ఎంత టాలెంట్ ఉండేవాడో, ఎంత నైపుణ్యం ఉండేవాడో ఎప్పుడు తెలుస్తది అంటే, వాడికో పని జెప్పాలి. వానికి పని జెప్పాలి. అది వాని పరిధిలో ఉండే పనైతే ఎవడైనా చేస్తాడు. కానీ తన పరిధిలో లేనటువంటి పనికి ఎలా ప్రణాళిక రచన జేసి, ఎలా సంయమనం పాటించి, ఎందరిని కలుపుకొని, ఎందరితో వ్యవహారం నడిపి, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్‌తో, వ్యవహారిక నైపుణ్యంతో అతను కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు అనే దాన్ని బట్టి అతని గొప్పతనం తెలుస్తుంది. సాధారణమైనటువంటి పనిని అందరూ జేస్తారు. అప్పుడు విశేషమేమీ తెలీదు. విశేషమేమి తెలీదు. అందరిలాగే మనం గూడా ఉన్నామంటే పెద్ద ఏమి తెలీదు. ఏదైనా ప్రత్యేకమైనటువంటి సాధన జేసి ప్రత్యేకతను ఏమైనా సాధించినాము అని అనుకున్నప్పుడు, ఆ ప్రత్యేకత దాని ఆహ్, విశిష్టత గుర్తింపులో నోచుకుంటుంది. కాబట్టి సేవకులకు పనులు చెప్పినప్పుడే వాళ్ళ గొప్పతనం ఏమిటో లేదా వాళ్ళలో ఉండేటువంటి లోటుపాట్లేమిటో తెలుస్తాయి. ఇక బాంధవాన్ వ్యసనాగమే జానీయాత్. బాంధవాన్ బంధువుల గురించి ఎప్పుడు తెలుస్తుంది? వ్యసన ఆగమే జానీయాత్. వ్యసనములు వచ్చినప్పుడు, వ్యసనం అంటే కష్టం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు బంధువుల యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. ఇప్పుడు ఫోను చేస్తే అప్పడుగుతాడేమో, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు భోజనమైనా పెట్టగలడా లేదా అని అనుకుంటే మనమేమి చేయలేం. మనమేం చేయలేం. అట్లా కాకుండా నిజంగానే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అండగా నిలబడి, ఏ రకమైనటువంటి అండైనా కావచ్చు. ధనమా, ధాన్యమా, మాట సహాయమా, లోన్ ఇస్తారా, షూరిటీ ఇస్తారా, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేసి, ధైర్యం చెప్పి కనీసం, ఈ కష్టాలన్నీ ఉంటాయి. ఎప్పుడు వచ్చేటివి, పోయేటివి ఏం గాదు. మార్చుకోవచ్చు. మారుతుంది. వ్యవహారం మారుతుంది. పద్ధతి మారుతుంది. ఏం గాదు. అని ధైర్యం జెప్పి కనీసం, ఏదో ఈ అవకాశాలున్నాయి. ఇలా చేస్తావేమో చూడు అని చెప్పి చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఏం జేస్తారు, అట్లాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఎప్పుడైతే వీనికి చిన్న కష్టం వచ్చిందని తెలిసిందో, అప్పుడు రాబందుల్లాగా మీద బడి, నేను జెప్పాను అప్పుడే, నా మాట విన్నావా నువ్వు? నీకు కావాల్సిందే ఇది అని
బాధలో ఉండేవాడిని ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పలేము. జరగాల్సింది ఏముంది అది చూడాలి. కాబట్టి బంధువులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే బంధాన్ని కలిగి ఉంటూ దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళు. ఇది విచిత్రమైనది. బంధం వల్ల దుఃఖం వస్తుంది అని అనుకున్నాం. బంధువులు ఎవరు అంటే బంధాన్ని కలిగి ఉండి దుఃఖాన్ని పోగొట్టేవాళ్ళు. బంధాన్ని కలిగి ఉండి దుఃఖాన్ని కలిగించేవాళ్ళు కాదు. వాళ్ళతో అనుబంధం కారణం చేత మనకు దుఃఖం పోవాలి, ఆనందం కలగాలి. ఏదో బాధలో ఉన్నాం, ఫోన్ చేస్తాడు, ఎలా ఉన్నావు అంటే ఏదో మనసు బాగలేదంటే ఏమైంది, ఇలా జరిగింది. దానికి బాధపడ్డం దేనికి, నేను వస్తున్నాను, మాట్లాడదాం, లేదా నువ్వు వచ్చేయి మాట్లాడుకుందాం, ఏదో చేద్దాం రా, నాకు తెలిసిన వాడు ఉన్నాడు మాట్లాడదాం రా. లేదు, డబ్బులే కదా కావాలా, నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళు మనం చూద్దాం. అలా అన్నప్పుడు తీసుకుంటాడా తీసుకోడా అనే తర్వాత విషయం. ఆ ధైర్యం నా వెనకాల నలుగురు ఉన్నారనేటువంటి ధైర్యం ఏమవుతుందంటే ఎంత ముందుకైనా నడిపిస్తుంది. ఒక పిల్లవాడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్లాల్సి వచ్చింది. రాత్రిపూట వెళ్లాల్సి వస్తే బాగా చీకటిగా ఉంది, భయంగా ఉంది. ఆ ఊరి దగ్గరకు వచ్చి ఒక ఆయన్ని అడిగాడు, నన్ను ఆ ఊరి దాకా వదిలేసి వస్తావా, చీకటిగా ఉంది, నాకు భయంగా ఉంది అని అడిగాడు. అడిగితే అరే చీకటికి భయపడడానికి ఏముంది, అది పగులే దారి ఉందో రాత్రి కూడా ఆ దారి ఉంది, కాకపోతే పగులు కనిపిస్తుంది రాత్రి కనిపించదు అంతే కదా, ఇంకేముంటది అని అంటే వాడు ఏదో చెప్పాడు. నాకు చీకటి అంటే భయం, దయ్యాలు భూతాలు ఏదో అన్నాడు. వాడు పసివాడు, సాధారణంగా పిల్లల్ని భయపెడుతూ కదా ఉంటాం మనం. వాడు ధైర్యంగానే ఉంటాడు. వాడిని పెంచే క్రమంలో ఏం చేస్తామంటే భయపెట్టి పెంచుతాం. సరే, ఆ దాన్ని ఆడ భయపెట్టడానికి అది వేరే కారణం ఉంది, అది వేరే విషయం అనుకో. భయపెట్టకపోతే వాడు ఏం చేస్తాడు, పామును కూడా పట్టుకుంటాడు, అది కాటేస్తాడు, తేలును పోయి పట్టుకుంటాడు, కాటేస్తాడు. సరే, ఇవి పక్కన పెట్టేస్తే కాసేపు ఆ పిల్లవాడు అడిగాడు. అడిగితే ఆయన, సరే నువ్వు నాతో మాట్లాడకూడదు, నేను నీ వెనకంటే వస్తా అంట, నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, నాకు నీకు 10 బారల దూరం ఉంటుంది, నేను నీకు కనిపించను చీకటి కాబట్టి, నీ వెనకంటే నేను వస్తూ ఉంటాను. ఏమి, నువ్వు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడు, అప్పుడు నేను కనిపిస్తాను, అంతవరకు నేను కనిపించను, చీకట్లో కాబట్టి కనిపించను, దూరంగా వస్తూ ఉంటాను, నువ్వేం మాట్లాడదు, నీ ఎంతకు నువ్వు పోతా ఉండు అని చెప్పాను. ఓకే సరే అన్నాడు. ఇద్దరు నడవడం మొదలు పెట్టారు. కొంచెం దూరంగా ఆయన నడుస్తున్నాడు, పిల్లవాడు నడుస్తున్నాడు. పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు. ఇదిగో వస్తున్నాను కదా, తిరిగి చూడకూడదని చెప్పినాను కదా, ఏడైతే వెళ్తురుంది కనిపించాను, అంత దూరం పోయేటప్పటికి చీకటి వచ్చేస్తుంది, మళ్ళీ కనిపించను కదా అన్నాడు. అవునవును కనిపించరు అని చెప్పాను, ఇంకా తిరిగి చూడలే అని. ఇప్పుడు పిల్లవాడు నడుస్తూ ఉన్నాడు, పెద్దవాడు ఆగిపోయాడు. వాడి ఉద్దేశం ఏంటి, నా వెనకాల ఒక ఆయన వస్తూ ఉన్నాడు, నాకేం భయం లేదు, నాకు తోడున్నాడు అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి పోయి తిరిగి చూశాడు. తిరిగి చూస్తే ఏముంది, ఎవరు లేరు. పిలిచాడు, ఎవరు లేరు. అంటే ఆయన రాలేదని అనుకున్నాడు. రే రాలేదే ఈయన, వస్తున్నానని చెప్పి అన్నాడు. అప్పుడు అర్థమైంది, నిజానికి ఆయన రాలేదు కదా, ఏం జరిగింది, ఆయన రాలేదు, దారిలో ఏం జరిగింది, ఏం జరగలేదు కదా, అనవసరంగా భయపడ్డామే మనం అని అనుకున్నాడు. అది చివరి రోజు. భయం వెళ్ళిపోయింది. కాబట్టి బంధువు అనేటువంటి వాడు ఏం చేయాలంటే మొదట నీ భయాన్ని పోగొట్టాలి, నీకు ధైర్యాన్ని. అప్పుడు నువ్వే నడవగలవు. నువ్వు నడవలేక కాదు, ఇంత జీవితాన్ని నడుపుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు నడపలేకుండా పోతావా, నడపగలవు నువ్వు కూడా. కాకపోతే నడపగలననేటువంటి ఆత్మస్థైర్యం నీకు కలగాలి. ఆ కలిగించేవాడే బంధువు. బాంధవాన్ వ్యసనాగమే జానీయా. కష్టాలు వచ్చినప్పుడు బంధువుల యొక్క స్వరూపం తెలుస్తుంది. తర్వాత మిత్రంచ ఆపత్తి కాలేషు,
ఆపదలు సంభవించినప్పుడు మిత్రం జానీయ, మిత్రుని యొక్క స్వభావం తెలుస్తుంది. మిత్రుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలంటే మనకు ఒక ఆపద రావాలి. మనకు ఆపద వచ్చిందని మిత్రునికి తెలియాలి. అప్పుడు ఎలా స్పందిస్తాడు అనే దాన్ని బట్టి నిజంగా మిత్రుడు అవునా కాదా అని తెలుస్తుంది. మిత్ర మిత్ర మిత్తుత్ర మిత్ర. మిత్ అంటే మృత్యువు, కష్టం. త్ర అంటే కాపాడేటువంటి, కష్టంలో నుంచి కాపాడేటువంటి వాడు కాబట్టి మిత్రుడు. ఈ మిత్ర శబ్దం సూర్యునికి కూడా ఉంది. సూర్యుడు ఆయుష్నిచ్చేటువంటి వాడు, అనారోగ్యం నుంచి కాపాడేటువంటి వాడు. అందుకని మిత్రుడు అంట. మిత్ అంటే అనారోగ్యం, మృత్యువు, కష్టం అని అర్థం. దాని నుంచి కాపాడేటువంటి వాడు కాబట్టి సూర్యునికి మిత్రుడు అని పేరు. ఆ మిత్ర శబ్దం విచిత్రమైనటువంటిది. స్నేహితుడు అనే అర్థంలో అది నపుంసకలింగంలో ఉంటుంది, సూర్యుడు అనే అర్థంలో పుంలింగంలో ఉంటుంది. కాబట్టి మిత్రహ అన్నామంటే సూర్యుడు, మిత్రం అన్నామంటే స్నేహితుడు, అది తేడా. కాబట్టి మిత్రం చ ఆపత్తి కాలేషు జానీయాత్. మిత్రం అంటే ఇక్కడ స్నేహితుడు అనే అర్థం తప్ప సూర్యుడు అనే అర్థం కాదు. మిత్రహ అంటేనే సూర్యుడు, మిత్రం అంటే స్నేహితుడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్నేహితుడిని ఎప్పుడు తెలుసుకుంటాం మనం అతని యొక్క నిజస్వరూపాన్ని అంటే మనకు ఆపద సంభవించినప్పుడు అతను ఎలా స్పందిస్తున్నాడు, మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా, మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా. మిత్రుడు కూడా అంతే, మిత్రుడు కూడా బంధువే. బంధువుకి మిత్రునికి తేడా ఏముంటుందంటే కాస్త రక్త సంబంధం ఉంటుంది, ఇంకొంచెం దగ్గరతనం ఉంటుంది. అని ఒక్కొక్కసారి బంధువుల కంటే మిత్రులే బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా స్నేహితుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే నీకు ఆపద సంభవించినప్పుడు అతను నీకు అందుబాటులో ఉండాలా, అందుబాటులో ఉండి నీ కష్టాన్ని తన కష్టంగా భావించి దాని నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని ఆలోచన చేయాలి. అది లేదంటే సరే నీ బాధలు నువ్వేదో పడు అని వదిలేసి వెళ్ళిపోయినాడంటే అతను మిత్రుడు కాదు. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది, వైస్ వర్స. వెనక నుంచి ముందుకు వచ్చినామంటే ఈ మైత్రిని అడ్డు పెట్టుకొని లేదా బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. నీ కష్టంలో ఉంది, నీ స్నేహితుడు ఉంటాడు, నువ్వు కష్టంలో ఉండవు కాబట్టి ఇల్లు అమ్మేద్దాం అని అనుకుంటావు. ఇప్పుడు నీ స్నేహితుడు ఏం చేయొచ్చు అంటే, అరే ఎందుకు ఇల్లు అమ్ముతావు, నా దగ్గర కొంత డబ్బు ఉంది, నేను ఇస్తాను, ప్రస్తుతానికి అక్కర గడుపుకో, ఆ తర్వాత చూద్దాం అని చెప్పి అనొచ్చు. లేదా ఆ ఇల్లు నేనే కొనుక్కుంటాను, మళ్ళీ నువ్వు కొనగలిగినప్పుడు నీకే అమ్ముతాను ఇది చెప్పచ్చు. లేదు, మంచి ధరకు అతను మధ్యవర్తిగా ఉండి అమ్మి పెట్టచ్చు. ఇవన్నీ నీకు సాయం చేయాలనుకుంటే. ఇలా కాకుండా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతని దగ్గర కొంత కమిషన్ తీసుకొని నీ దగ్గర కొంత కమిషన్ తీసుకొని నీకు ఇల్లు అమ్మి పెట్టాడు అనుకోండి, దీన్ని మైత్రి అనం. ఏమంటే అతను నీ కష్టాన్ని ఎన్కాష్ చేసుకుంటూ ఉన్నాడు, నీ కష్టాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అట్లాంటి స్థితిలో ఉంటే అతన్ని మిత్రుడిగా మనం గుర్తించలేము. నీకేదో కష్టం వచ్చింది, చిన్న ఏదో కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు, నీ స్నేహితుడు ఉన్నాడు, అతనికి పరిచయస్తుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, చిన్న సంఘటన చెప్తాను. సరే వెంటనే నువ్వు నీ స్నేహితునికి ఫోన్ చేశావు, ఇదో నా కానిస్టేబుల్ ఇక్కడ
అడ్డుకున్నాడు. ఏదో అదేంది లైసెన్స్ మర్చిపోయినాను, లేదా అదేంది ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం మర్చిపోయినాను, ఏదో ఉంది, సమస్య అయితే ఉంది, సమస్య లేదని కాదు, నీ తప్పు కూడా ఉంది. నువ్వు తప్పు లేదని, నీ క్లీన్ చిట్ ఉందని నేను చెప్పడం లేదు. తప్పు ఉంది, దాని నుంచి ఇప్పుడు బయటపడాలి, నువ్వేదో పనిగా వెళ్ళాలి. సరే, నీ స్నేహితుడికి ఫోన్ చేశావు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సబ్ ఇన్స్పెక్టర్, ఆయనకు ఒకసారి ఫోన్ చేయాలి అంటే, ఇట్లాంటివన్నీ అతనికి చెప్పకూడదు, అతని స్థాయి ఏంటి ఏంటి, ఏదో నువ్వేదో మాట్లాడుకొని వెళ్ళు అని చెప్పి అన్నాడు అనుకో. ఇప్పుడు ఆ స్నేహితుడు లేదా అతనికి ఉండేటువంటి పరిచయాలు నీకు ఉపయోగపడలేదు. అలా కాకుండా నీకు ప్రాబ్లం ఉందా, నేను వస్తానుండు, నేను మాట్లాడతాను అని చెప్పని రావడము, లేదంటే ఫోన్ చేసి మాట్లాడించడం, ఏదో చేసి మొత్తానికి నిన్ను ఆ ఆపద నుంచి గట్టెక్కించాడా లేదా, దానికోసం ప్రయత్నం చేశాడా లేదా, అది స్నేహం. ఏ ప్రయత్నం చేయకుండా నిన్ను గాలికి వదిలేశాడు అని అంటే ఆ స్నేహం విలువ లేనటువంటిది. కాబట్టి స్నేహం అంటే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా కాదు. మళ్ళీ అంటే వాడు ఏదో మనకు సాయం చేస్తాడని స్నేహం చేయడం కాదు. స్నేహం స్నేహమే, అది కొనసాగుతూ ఉంటుంది. అయితే స్నేహం కొనసాగుతూ ఉన్నప్పుడు కష్టం వస్తే చేయకపోతే చేస్తాడనే ఎక్స్పెక్టేషన్ తో కాదు, ఆశించడం కాదు, అది బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ఏదో ఆశించి నాతో స్నేహం చేస్తాండవా అని కాదు, నేనేం ఆశించడం లేదు, స్నేహమే చేస్తున్నావు, నాకు అవసరమైంది, నువ్వు చేయగలవు, అప్పుడు చెయ్యి. ఇది ఆశించడం కాదు, ఒక బాధ్యత అవుతుంది. అది ఆ తేడా, చిన్న తేడాని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీడు ఏదో ఆశించి అందరితో స్నేహం చేస్తాడంటే ఇది వ్యాపారం కాదు, స్నేహం అనేది వ్యాపారం కాదు. కాబట్టి మైత్రి యొక్క స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇక చివరిది భార్యాంచ విభవక్షయే. భార్య భార్య యొక్క అసలు స్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే సంపదలు క్షయించిపోయినప్పుడు అన్నాడు. దారిద్ర్యంతోనే ఉండేటప్పుడు, వీడు దరిద్రుడుగా ఉండేటప్పుడు ఆమె పెళ్లి చేసుకునింది అనుకోండి, అప్పుడేం ఇబ్బంది లేదు. కానీ వీడు సంపన్నుడుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని ఏదో కారణం చేత సంపదలన్నీ పోయినప్పుడు ఆమె అతనికి ధైర్యం చెప్పి అతన్ని తక్కువ చేయకుండా, అతన్ని హింసించకుండా, అతన్ని అవమానపరచకుండా, అతనికి సహాయ సహకారాలు అందించింది అనుకోండి, అప్పుడు గొప్ప ఇల్లాలు అవుతుంది, గొప్ప భార్య. అలా కాకుండా నీ బాధ నువ్వు పడుకో, నాకు సంబంధం లేదు అని సహకరించలేదనుకోండి, అప్పుడు భార్య యొక్క లేఖితనం అర్థం అవుతుంది. అందువల్ల ఒక భృత్యుడు అంటే ఒక సేవకుడు ఎలాంటి వాడు అనేది అతన్ని పనికి పంపించినప్పుడు తెలుస్తుంది. బంధువులు ఎలాంటి వాళ్ళు అనేది మనకు బాధలు కలిగినప్పుడు తెలుస్తాయి. స్నేహితుడు ఎలాంటి వాడు అనేది మనకు ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది. భార్య ఎలాంటిది అనేది మన సంపదలు కోల్పోయినప్పుడు అర్థమవుతుంది. ఇవేవి జరగనంత వరకు వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలియదు అని చెప్పాడు చాణక్యుడు. వాటి తర్వాత ఇంతవరకు మనకు బంధువుల గురించి చెప్పాడు. ఆ బంధువులకి ఒక డెఫినేషన్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఎవడ బంధువు అనేదానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు. తర్వాత శ్లోకం, ఆతురే వ్యసనే ప్రాప్తే ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే చ రాజద్వారే శ్మశానే చ యత్తిష్ఠతి స బాంధవః. యస్తిష్ఠతి సబాంధవః సహ బాంధవః, అతడు బంధువు. ఎవడు బంధువు? యహ తిష్టతి, ఎవడైతే ఉంటాడో వాడు బంధువు. ఎక్కడ ఉండాలా?
నీతో పాటు ఉండాలా. ఎక్కడ ఉండాలి? నెంబర్ 1, ఆతురే, నీకు తొందరపాటు కలిగినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీతో పాటు ఉండాలి. ఆ ఉండేవాడు బంధువు. 2, వ్యసనం, దుఃఖం, బాధ కలిగింది. మనం పోగొట్టుకున్నాం, లేదా ఏదో వస్తువు పోగొట్టుకున్నాం, ఏదో ప్రమాదం జరిగింది, అట్లా దుఃఖం కలిగింది. ఆ వ్యసనంలో ఉండాలి. వ్యసనే ప్రాప్తే, వ్యసనం సంప్రాప్తమైనప్పుడు. దుర్భిక్షే, కరువు, ఆహారం లభించనప్పుడు, పంటలు పండనప్పుడు, కరువు వచ్చినప్పుడు. శత్రు సంకటే, శత్రువుల మీదకి వచ్చినప్పుడు, శత్రువుల వల్ల కష్టాలు కలిగినప్పుడు. రాజద్వారే, రాజుగారికి రికమెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, రాజద్వారం దగ్గర ఆ దారి నుంచి ఇంక లోపలికి పంపించాలి నిన్ను, ఆ గడప దగ్గర నుంచి నిన్ను లోపలికి పంపించాలి. అక్కడ శ్మశానం. నువ్వే శ్మశానానికి పోతే అది వేరే విషయం. నీకు కావాల్సిన వాళ్ళు శ్మశానానికి పోయినప్పుడు, బంధువులు ఎవరో పోయినప్పుడు, కావాల్సిన వాళ్ళు ఎవరో పోయినప్పుడు, నువ్వు దుఃఖంలో ఉండేటప్పుడు నీకు తోడుగా ఉండాలి. యహ తిష్టతి, ఈ సందర్భాల్లో ఎవడైతే ఉంటాడో వాడు నిజంగా బంధువు. అంటే ఏదో తొందరపాటు జరిగిపోయింది, త్వరపడ్డావు, ఎక్కడో పొరబడ్డావు, నీ పొరపాటు జరిగింది. ఆ పొరపాటును సరిదిద్దడం కోసం నీ దగ్గర ఒక వ్యక్తి ఉండాలి. అంటే నువ్వు తప్పు చేస్తూ ఉంటే వాడు నిన్ను ప్రోత్సహించేవాడుగా ఉండకూడదు అని అర్థం. వాడు బంధువు కాదు. సారా తాగేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, ఇంటికి పిలిచి సారా పోసేవాడు బంధువు కాదు. ఇంటికి పిలిచి కూర్చోబెట్టి, నాయనా ఇది తప్పురా, ఈ పని చేయొద్దు, ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పేవాడు బంధువు. లేదు వాడికి నేను పార్టీ ఇస్తానని అని చెప్పి ఏదో చెప్పి వాడికి ఇంకొంచెం మందు పోసి వాడిని ఇంకొంచెం అనారోగ్యపరుని, ఇంకొంచెం వ్యసనపరుని, అప్పుడు ఎట్లా బంధువు అవుతాడు? కాబట్టి నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఆతురతతో ఉన్నప్పుడు, నువ్వు త్వరపడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, నువ్వు తొందరపాటులో ఉన్నప్పుడు కాస్త తగ్గమని చెప్పేవాడు. నీ వెంట ఉండేవాడు, నిన్ను సరిచేసేవాడు, నీలో ఉండేటువంటి తప్పుల్ని దిద్దేవాడు. వ్యసనే ప్రాప్తే, దుఃఖం కలిగింది. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? మనిషికి సాధారణంగా కోరుకున్నది జరగనప్పుడు, కోరుకున్నది జరిగినప్పుడు, లేదా నీకు ఇష్టమైంది పోయినప్పుడు. నీకు ఇష్టం లేనిది పోనప్పుడు, ఇష్టం ఉన్నది రానప్పుడు, లేదా నీకు ఇష్టమైంది పోయినప్పుడు. నీకు ఇష్టమైంది పోయినప్పుడు, నీకు ఇష్టం లేనిది ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. రోగం నీకు ఇష్టం లేదు, అది ఉంది, దుఃఖం కలుగుతుంది. నీకు నీ వెంట్రుకలంటే ఇష్టం, అవి నల్లగా ఉండడం ఇంకా ఇష్టం, అవి తెల్లబడిపోయినాయి, దుఃఖం కలుగుతుంది. లేదా అవి రాలిపోయే, దుఃఖం కలుగుతుంది. కాబట్టి నీకు ఏది ఇష్టమో అది పోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. వ్యసనే ప్రాప్తి. నువ్వేదో ఒక వ్యాపారం మొదలు పెట్టావు, ఆ వ్యాపారం అంటే ఏమర్థం? లాభం వస్తుందనేదే వ్యాపారం. లాభం వస్తుందనే వ్యాపారం చేస్తాం. రాలేదు, దుఃఖం కలిగి. ఒక సరుకు తీసుకొని వచ్చావు, అమ్ముడవుతుందని, అనేది ఇంట్లో పెట్టుకొని ఉండవు, స్టాక్ ఇంటి నిండా ఉంది, అమ్ముడు కాలేదు, దుఃఖం కలిగి. కాబట్టి దుఃఖం అనేది మనిషికి కలుగుతుంది, ఇది సహజం.
ఆ దుఃఖం కూడా పోతుంది, దానికి కొంత సమయం పడుతుంది. దుఃఖం పోవడం కూడా జరుగుతుంది, దానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు మనిషి ఏం చేస్తాడు? ఆ దుఃఖం పోయేలోపు విపరీతమైనటువంటి ఆందోళనకు లోనైపోతాడు. ఆందోళనకు లోనైపోయి ఈ ఆందోళనలో కొన్ని చేయకూడని పనులు చేసేస్తాడు. కొన్ని చేయకూడని పనులు చేసేస్తాడు. ఎవడో ఒకడు గొడవకు వచ్చాడు ఏదో కారణం చేత. ఇతను కాసేపు ఎదురు చూసి ఉండాల్సింది. అవతల వాడు తిట్టాడు, ఇతను ఏం చేస్తాడు? కొట్టేస్తాడు. వాడు తిట్టింది కేసు కాదు, కొట్టింది కేసు అవుతాడు. ఆ కొట్టడంలో కాస్త బలంగా కొట్టాడనుకో, వాడు పోయాడనుకో, అది మర్డర్ కేసు అయి కూర్చుంటాడు. వల్ల దుఃఖం మనిషికి వస్తది. వచ్చింది ఏది నిలవదో అది పోతుంది అనేది తెలియాలి. పోతుంది, కాకపోతే దానికి కొంత టైం పడుతుంది. సుఖ దుఃఖాలు బంధువులు లాంటివి, వస్తాయి పోతాయి. సుఖమైనా అంతే, దుఃఖమైనా అంతే. కాకపోతే మనం బాగా కావాల్సిన వాళ్ళైతే 2 రోజులు అదనంగా ఉంటారు. కొత్తగా పరిచయం అయిన వాళ్ళైతే 2 గంటల్లో వెళ్ళిపోతారు. అది మనం గుర్తుపెట్టుకుంటే కష్ట సుఖాలు ఏవి శాశ్వతంగా మనతో ఉండేటువంటి జీవిత భాగస్వాములు కావు. అవి బంధువులు, వస్తాయి పోతాయి. పోయినా మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉంటాయంటే అట్లేం లేదు, మళ్ళీ వస్తాంట. బంధువు అనేవాడు మళ్ళీ వస్తాడు. ఏమైనా వచ్చినావంటే తిరుపతిలో పని ఉన్నది, పని చూసుకొని పని కోసం వచ్చాను, నువ్వు ఉంటావు కదా పలకరించిపోదామని వచ్చినా. వాడు సరిగ్గా మన కోసం మనం ఉప్మా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న సమయానికి వచ్చాడనుకో, ఆ ప్లేట్ వాడికి ఇచ్చేస్తాం. వెంటనే చేసుకోవడానికి మనకు ఉంటే పర్వాలేదు, చేసుకోవడానికి లేదు, ఆ పూట పస్తుంటాం. బంధువు వచ్చిన దానివల్ల మనకు కష్టం వచ్చింది. వాడు వస్తూ వస్తూ 1 కేజీ యాపిల్ పండ్లు తీసుకొని వచ్చినాడు అనుకో, అప్పుడు వాడి రాక మనకు ఆనందంగా కూడా ఉంటుంది. సరే ఉప్మా తింటే తిన్నాడు, మనం యాపిల్ పండ్లు తిందామని. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే మనం దాన్ని చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కష్ట సుఖాలన్నీ కూడా. అందువల్ల వ్యసనే ప్రాప్తే. కష్టం వచ్చినప్పుడు బంధువు ఎందుకు అవసరం మనకంటే అది పోతాదని చెప్పడం కోసం అవసరం, అంతే, ఇంకేం లేదు. పోతాదని చెప్పడం కోసం అవసరం అని చెప్పి ఏం చేయాలి? నేను కొంచెం డైవర్ట్ చేయాలి. ఇట్లా అయిపోయింది అని అంటే, దానికేముంది, మా ఊళ్ళో కూడా ఒకడు వ్యాపారం ప్రారంభం చేశాడు, వాడికి కూడా నష్టం వచ్చింది, ఆ సీజన్ లో నష్టం వచ్చింది, తర్వాత సీజన్ లో లాభం వచ్చింది, ఆ లాభం వచ్చినప్పుడు మొత్తం కలిసి వచ్చేసింది. రైతులు టమోటాలు పండిస్తాంట, ఓ సీజన్ లో ₹2 కిలో, ₹1 కిలో ఉంటది. ఆ సీజన్ లో బాగా నష్టపోతారు రైతులు. ఒక్కోసారి పంటను కోయకుండా అట్టే వదిలేస్తారు, లేదా కోసిన పంటను మార్కెట్కు తీసుకొని వస్తే తక్కువ రేటు అడిగారని మధ్యలో ఎక్కడో దారిలో కుమ్మరించేసి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా పశువులకు పోసేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీజన్ లో అది కేజీ ₹100, ₹120 అవుతుంది. అప్పుడేమవుతుంది? అంతకు ముందు చేసినటువంటి అప్పు కూడా తీరిపోయి ఒకసారిగా లక్షలు మిగిలిపోతాయి. అంటే ఏమర్థం? ఆ కన్సిస్టెన్సీ ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఆ పని ఆపకుండా చేస్తూ ఉండాలి. ఈ లోపు అప్పులైపోయాయి అని ఆ పంటకు తెచ్చినటువంటి పురుగుల మందు దాగేశాడు అనుకో, లాభం లేదు. అప్పుడు బంధువు అవసరం. భలే ఓడివయా, పలానా వాడికి ఆ సీజన్ లో నష్టం వచ్చింది, ఈ సీజన్ లో లాభం వచ్చింది, నెక్స్ట్ సీజన్ లో వస్తా, దాని గురించి ఏముంది అని అంటే ఆ మాట చెప్పేవాడు బంధువు, అంతే, ఇంకేం లేదు. ఆ మాట కోసం బంధువు అవసరం, అంతేగాని వీడికి నష్టం వచ్చింది కాబట్టి వాడు డబ్బులు తెచ్చి ఇచ్చేయాలనేం లేదు. వ్యసనే ప్రాప్తే. దుఃఖం వచ్చినప్పుడు నీతో కూడా ఉంది. దుర్భిక్షం వచ్చింది, కరువు వచ్చింది, పంట పండలేదు, బంధువు దగ్గర పంట పండింది,
4 బస్తాలు బియ్యం వేసి పంపిస్తాడు. తింటూ ఉండండి, మనం చూద్దాం, మీకు వండినప్పుడు మాకు పంపిద్దురు. లేదా ఏమవుతుంది అనేటువంటి వాడు బంధువు అవుతాడు. అంతేగాని మీకు కరువు వచ్చింది, పస్తులతో ఉండారు అని అంటే, వీళ్ళింట్లో ధాన్యం ఉంది, నిలవ ఉంది, దీన్ని పంపించలేదు, పోనీ వాళ్ళు అడిగారు అంటే, మీలాగా మేము కూడా అయిపోవాలనా అని అన్నాడు అనుకోండి, అప్పుడు బంధువు ఎట్టవుతాడు? లేదు. శత్రు సంకటే, శత్రువుల మీదకి వచ్చారు. ఆ శత్రుత్వం ఎందుకు వచ్చింది? ఇదంతా మళ్ళీ ఆలోచన చేద్దాం. ముందు ప్రమాదం వస్తుంది, ప్రమాదాన్ని అడ్డుకోలే, ఆపు ఫస్ట్. వాడు ఏం చేశాడు తెలుసా? ఏమన్నా చేసి మాట్లాడు, అతని మీద చేయి వేయడానికి వీళ్ళు, ఆపు, మళ్ళీ మాట్లాడు. ఇది బంధుత్వం. ఆ శత్రువులు వచ్చినారంటే వీడిని కొడతారని తెలిస్తే, ఉంటే మనకు కూడా దెబ్బలు పడతాయని పరిగెత్తిపోయినాడు. బంధువు కాడు. కష్ట సుఖాలని పంచుకుండేందుకు సిద్ధంగా ఉండాలి. దాన్ని బంధుత్వం అంటారు, దాన్ని మైత్రి అంటారు. రాజద్వారే నాకు ఒక మినిస్టర్తో పని జరగాల్సి ఉంది. మా బంధువు ఒక ఆయన ఆ మినిస్టర్ దగ్గర పిఏగా పనిచేస్తూ ఉన్నాడు. నేను మా బంధువుని అడిగాను, అన్న నాకు మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ తీసి ఇవ్వు, నాకు పని ఉంది అని. ఆయన నాకు తీసి ఇవ్వలేదు. అప్పుడు నాకు బంధువు ఎట్టవుతాడు? అంటే ఈ ఒక్క పని చేయకపోయినంత మాత్రం బంధువు కాకుండా పోతాడా? రక్త సంబంధం తెగిపోతుందా? సంబంధం ఉంది. ఆ సంబంధం ఉంది అన్న దానికి ప్రయోజనం ఒకటి ఉండాలి అంటాడు. నీకు అక్కడ వాడు చేసే శ్రమ ఏమి లేదు. ఒక అపాయింట్మెంట్ తీసి ఇవ్వడమే శ్రమ. చెప్తాడు, అపాయింట్మెంట్ ఇస్తే బాబు ఇచ్చినాడు ఈ టైంకి అని చెప్పి అంటాడు. ఇవ్వలేదంటే ఇవ్వలేదన్నాడు అని అంటాడు, అయిపోయింది. నువ్వు ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా. అది రాజద్వారి. నీకు రాజుతో అవసరమైనప్పుడు అక్కడ నీకు తోడుగా ఉండాలి. ఏదో నేను ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది, నాకు తెలియదు, క్రొత్త, తెలిసిన వాడు ఒకడున్నాడు నా బంధువు, వాడిని రమ్మని చెప్పి పిలిచాను, నాకు తోడుగా వచ్చాడు. రాజద్వారి తోడుగా వచ్చాడు. నేను వెళ్ళాను, నా పని చూసుకొని వచ్చాను, ఆనందం వేసి. వాడు రాలేదు, వాడికి పనుండి రాకపోతే అది వేరే విషయం. మనం అటువైపు నుంచి కూడా ఆలోచన చేయాలి. వాడికి పనుంది, నిజంగానే రాలేకపోయాడు, అది వేరే విషయం. ఖాళీగా ఉండి, అవకాశం ఉండి సహాయం చేయలేదు, అప్పుడు బంధువు కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ శ్మశానం. ఈ శ్మశానం చివరి మజిలీ. అక్కడికి పోవడమే కానీ తిరిగి రావడం ఉండదు. ఇక అది చివరి చూపు. అప్పుడు కూడా రాలేదనుకో, అక్కడ బంధువు ఎట్టవుతాడు? చివరిగా చూద్దామని. కాబట్టి బాంధవ్యం అనేది కష్ట నష్టాలను పంచుకోవడంలో, దుఃఖాన్ని పంచుకోవడం. అతనే చనిపోవాల్సిన అవసరం లేదు, అతనే శ్మశానానికి పోవాల్సిన అవసరం లేదు. అతని కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారు, దుఃఖంలో ఉన్నాడు, తోడుగా శ్మశానానికి వచ్చి, ఏం కాదు, ఎవరైనా మరణించాల్సిందే, దీన్ని నువ్వు అంగీకరించాలి, దీని గురించి బాధపడుతూ ఉంటే లాభం లేదు, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నువ్వు బాగుండాలి. మనం ఒకనాటికి ఇక్కడికి రావాల్సిన వాడు. ఆ పక్కనో మన సమాధి కూడా ఉంటుంది, దాని గురించి కాదు. ఈలోపు ఎంతలోపు
మనం ప్రశాంతంగా ఉండాలి కదా, ఎందుకు అనవసరంగా అని ఓదార్చేవాడు కావాలి. శ్మశానం వాడే బంధువు. కాబట్టి బంధువులు ఎలాంటి వాళ్ళో ఎప్పుడు తెలుస్తుందని చెప్పి అన్నాడు. బాంధవాన్ వ్యసనాగమే జానీయాత్. ఈ వ్యసనాలు ఏమిటి? ఇవన్నీ వ్యసనాలు, ఇవన్నీ కష్టాలు. బాంధవాన్ వ్యసనాగమే జానీయాత్ అన్నాడు కదా. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ కష్టాలే. ఏది? ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రు సంకటే రాజద్వారే శ్మశానే. ఈ అన్ని సందర్భాల్లోనూ, ఈ 6 సందర్భాల్లోనూ యహ తిష్టతి, ఎవడైతే నీతో కూడా ఉంటాడో, నీకు తోడుగా ఉంటాడో, వాడు నీకు బంధువు అని బంధువుకు ఒక నిర్వచనం ఇచ్చాడు. ఆ తర్వాత ఎలాంటి పనులు చేయాలి అనే దాన్ని చెబుతూ ఉన్నాడు. తర్వాత క్లాసులో చెప్పుకుందాం. వీటి మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇప్పటి వరకు జరిగింది? ఆ, బంధువు మిత్రుడు అనే దాని మీద చాణక్యుల వారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మామూలుగా పొరపాటుగా ఆ, జరిగినప్పుడు ఈ అడ్వాంటేజ్ తీసుకోకుండా బంధువులు మిత్రులు వాని యొక్క అభివృద్ధికి తోడ్పాటు పడాలని, అవును, అదే అలుసుగా తీసుకొని ఆ దానిని కష్టాన్ని మరింత కష్టంగా దాన్ని ప్రోత్సహించి ఆ, లోతులోకి పడిపోకుండా ఆ లక్ష్మణ రేఖని ఇద్దరు గమనించి తెలుసుకోవాలి. అవును, అదేవిధంగా రెండోది వచ్చి ఆ, ఆశతో ఈ బంధువులు పదే పదే అడుగుతున్నారా రిపీటెడ్గా, లేకుంటే ఎప్పుడో కష్టం నిజంగానే కష్టం వచ్చినప్పుడు అడుగుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకొని ఆ బాధ్యత అనేది బాధ్యతాయుతంగా మెలగాలని ఆ, అని చాలా చక్కగా ఉంది. అది మనం నియమం పెట్టుకోవాలి. నియమం పెట్టుకోవాలి. త్యాగశీలత ఉండాలని చెప్పి అన్నాడు. ఉమ్, ఆ త్యాగం తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనేసి ఒక మాట కూడా ఉంది. కాబట్టి మనం ఇది వరకు చెప్పినటువంటి దాంట్లోనే ప్రయారిటీస్ కూడా చెప్పుకున్నాం. దేన్ని దేన్ని రక్షించుకోవాలి? ధనాన్ని రక్షించుకోవాలి, ధనం కంటే భార్యను రక్షించుకోవాలి, భార్య కంటే ఆ తనను తాను రక్షించు. తనను తాను రక్షించుకోవాలని ప్రయారిటీస్ చెప్పుకుంటూ వచ్చాం. ఆ ప్రయారిటీస్ లో బంధువుల్ని బంధువుల కోసం మనం ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా దేనికి మనం ఇవ్వాలి అనే దానికి ప్రయారిటీ ఉండదు. ప్రయారిటీ చూసుకోవాలి. ఇప్పుడు మీ బంధువు ఒక అతను ఫోన్ చేస్తాడు, అయ్యా నేను అదేంది స్విట్జర్లాండ్ యాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నాను, నాకు ₹1,00,000 డొనేషన్ చేయని అంటాడు అనుకోండి. అది ప్రయారిటీ కాదు, అది అవసరం కాదు, నువ్వు చేయాల్సింది కాదు. అదే మా పిల్లవాడికి ఫీజు కట్టలేకుండా పోతున్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నాను అని అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు చేయొచ్చు, తప్పులేదు. మళ్ళీ ఇస్తే తీసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా విద్య కోసం ఇచ్చాము, దాన్ని దానంగా పరిగణించి వదిలేయచ్చు. అదే దానాన్ని అవతల వాడి యొక్క విలాసాల కోసం, అవతల వాళ్ళ యొక్క ఆ దాన్ని ఏమంటారు, దుబారా కోసం మనం చేయడానికి వీల్లేదు. అది ఆ నియమం మనం పెట్టుకోవాలి. మనం పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇది చివరికి ఆత్మహీనతకు కారణం. మనం ఏమీ లేకుండా అయిపోతాం. మనం ఏమీ లేకుండా అయిపోతే కూడా పర్వాలేదు అని అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ఉంది. మన మీద ఆధారపడినటువంటి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాల్సి, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం దేనికైనా ఒక పరిధి, ఒక పరిమితి,
విధించుకోవడం మంచిది. దానం చేయడం తప్పు లేదు. రంతిదేవుడు అందరికి అన్ని దానం చేసేసాడు, మంచినీళ్లతో సహా ఇచ్చేశాడు. అది వేరే సందర్భం. అది వేరే సందర్భం. ఆయనకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి. ఆయన కుటుంబం దాన్ని ఆమోదించింది. కానీ మనకు అది లేదు. మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. వీటిని జాగ్రత్తగా విని, దీంట్లో మనం చెప్పాల్సినటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఏది చెప్పినా వినాలి. మనకు ఏది అప్లికబుల్, ఎంత అప్లికబుల్ అనేది చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి. అంతేగాని ఈ చెప్పినాడు కదా, త్యాగశీలం గురించి చెప్పినాడు కదా అనేసి నేను ఇదిగో ఈ రోజు నా ఆస్తి మొత్తం రాసేస్తున్నాను పలానా అనాథాశ్రమానికి అంటే నువ్వు అనాథ అయిపోతావు. మళ్ళీ నిన్ను కాపాడేవాడు కూడా ఒకడు ఉండాలి కదా, అది చూసుకోవాలి. అందుకని దేనికైనా ఒక పరిధి, ఒక పరిమితి. మనం బట్టల అంగడి పోయినాం, అందంగా ఉంది చొక్కా, మన సైజుకు ఉందా లేదా అని చూసుకోవాలి. అందంగా ఉందని కొనేయకూడదు. కొని ఏం చేసుకుంటావు? అది 7 ఏళ్ల పిల్లోడి కోసం కుట్టిన చొక్కా అనుకో, నువ్వెట్లా వేసుకుంటావు దాన్ని? కుదరదు కదా. కాబట్టి అది నీకు సరిపోతుందా లేదని చూసుకో. తర్వాత ఒక్కోసారి మిత్రుల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో రిపీటెడ్గా, అంటే అన్ని సందర్భాల్లో ఇక్కడ క్వశ్చన్ ఎవరంటే, అన్ని సందర్భాలలో ఉండకపోవచ్చు. ఒక సందర్భంలో మనం చేయలేకపోవచ్చు, ఇంకొక సందర్భంలో అతనికి విలాసం గురించి అడగచ్చు, ఇంకో సందర్భంలో కష్టమైంది కూడా అడగచ్చు. అది మనం యుక్తిని ప్రదర్శించి ఏ సందర్భం ఏంటి అంటే మనిషిని అలా తోసేయకుండా పూర్తిగా అనేది. అవును, అది గమనించాలి. అది మిత్రులైనా బంధువులైనా ఒకే సూత్రం. ఒక్కోసారి ఏమవుతుందంటే అవతల వాడు చూద్దామని, పరీక్ష చేద్దామని కూడా అడగచ్చు. దేనికైనా మన పరిధి. అవతల వాడు విలాసం కోసం అడిగితే నాకెందుకు, అవసరం కోసం అడిగితే నాకెందుకు, నేను ఇచ్చేస్తాను అని అనుకొని ఇచ్చేటప్పుడు నీ పరిస్థితి ఎట్లుండాలంటే, దాన్ని మళ్ళీ తిరిగి అడిగేటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. నీ పరిధి, ఇదిగో ఈ 10,000 నేను అడగను, నాకు అవసరం లేదు, ఇది ఇచ్చేస్తున్నాను. ఆ 10,000 తీసుకొని వాడు ఏమైనా చేసుకుని దాంతో నాకు సంబంధం లేదు అని అనుకున్నప్పుడు అది వేరే విషయం. కానీ నీకు ఆ 10,000తో అవసరం ఉంది, ఆ 10,000 నీ దగ్గర ఉంది, నీకు కూడా అవసరం ఉంది. ఇప్పుడేం చేస్తాం? నిజంగానే అతనికి అవసరం ఉంది అంటే ఈ 2 అవసరాలని బేరీజ్ వేసుకుంటాం, ఏది ముందు ఏది తర్వాత అని. నిజంగానే అతను నిజమైనటువంటి స్నేహితుడైతే నీ అవసరం కూడా అతనికి తెలిసి ఉంటే అతను ఆ డబ్బు కావాలని అండు, నేను కూడా ఏదో ప్రయత్నం చేస్తాను, ఏదో చేద్దాంలే అని సర్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాస్తవమైనటువంటి స్నేహం అట్లుంటది. కానీ ఏదో ఒకటి ఆశించి చేసేటువంటి స్నేహంలో అవేవి ఉండవు. అవతల వాడి దగ్గర నుంచి ఎంత సొమ్ము రాబట్టుకున్నాం అనేదే ఉంటది. అక్కడ మనం కొంచెం మన వ్యవహారాన్ని జాగ్రత్తగా నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అలాంటి సమయంలో కొంతమంది స్నేహాన్ని దూరంగా చేసుకోవడం ఉంటది కదా, అయ్యిందే అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అరే స్నేహం పోయిందే దీనివల్ల అనేసి, చేయలేకపోయానని. ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఇబ్బందికరమైనటువంటి స్నేహం అని అనుకున్నప్పుడు వదులుకోవడం కూడా తప్పు కాదు. మనం లోకయాత్ర, భయం, లజ్జ, దాక్షిణ్యం, త్యాగశీలత, పంచయాత్ర అని అన్నాడు. ఈ 5 లేనటువంటి స్నేహం అనుకో, స్నేహం అప్పుడు అవతల వాడికి జీవన నైపుణ్యం ఏమీ లేదు. అరే మనం తాగి పడిపోతే లోకం మనం చూసి కాండ్రించి ఉమ్మేస్తదని సిగ్గు లేదు. అట్లాంటి వాడితో స్నేహం ఏం చేస్తాం? వాడు నేను మందు తాగాలి, నాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు. ఈ ఎట్లుంటదంటే, అయ్యా నువ్వు విదేశాల నుంచి వస్తావు కదా, అక్కడి నుంచి మందు బాటలు తీసుకురా అనేవాడు కూడా స్నేహితుడు ఉంటాడు. ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? తీసుకొని వస్తావా, తీసుకురావా? వాడి కోసం రిస్క్ చేస్తావా? తెచ్చి ఏం చేస్తున్నావు నువ్వు? వాడి ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. సరే వాడి సంగతి దేవుడెరుగు, వాడి మీద ఆధారపడినటువంటి కుటుంబం
వాళ్ళకు కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు కదా. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇట్లాంటి స్నేహం అవసరమా? నేను తీసుకురాను. ఉంటే ఉంటుంది స్నేహం, పోతే పోతుంది, దానికి తప్పే ఉంది. అవును. అందుకే ముందుగా చెప్పాడు, హెచ్చరిక చేశాడు. లోకయాత్ర, అవునవును. వైద్య, దాక్షిణ్యం, త్యాగశీలత ఇవి లేనప్పుడు అది స్నేహమైనా బంధుత్వం అయినా ఏదైనా సరే వదులుకో. అంటే ఈ చాణక్య నీతి యొక్క నీతిలో సో అన్ని శ్లోకాలను విని అప్పుడు మనము ఒక మనకి అప్లై చేసుకొని అప్పుడు పాటించాలే కానీ ఏదో ఒక శ్లోకం పట్టుకొని చెప్పినాడు కదా అనేసి గుడ్డిగా వెళ్ళడం అనేది బాగుండదు. అన్ని కలెక్టివ్ శ్లోకాలు గా చూసుకోవాలి. ఎట్లంటే మనం వంట చేసినప్పుడు దాంట్లో మిరియాలు, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, మెంతులు అన్ని వేస్తాం. రుచి దేని వల్ల వచ్చింది తెలియదు. అంటే అన్ని సమపాళ్లలో అవి ఉండాల్సినటువంటి రేషియోలో వాటి నిష్పత్తి ప్రకారం వచ్చినప్పుడు ఆ రుచి వచ్చింది. కాబట్టి జీవితం ఎప్పుడు సమగ్రం అవుతుంది అంటే వీటన్నిటిని చెప్పినటువంటి వాటన్నిటిని ఏ సందర్భంలో ఏది ఎంత శాతము అని దాన్ని పర్యవసింపజేసుకున్నామంటే, దాన్ని అప్లై చేసుకున్నామంటే, దాన్ని ప్రయోగించుకున్నామంటే అప్పుడు జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అంతేగాని ఇదిగో త్యాగశీలం అని చెప్పి అన్నాడని నేను మొత్తం ఇస్తాను, లేదా లజ్జ అని చెప్పి అన్నాడని, లజ్జ అని చెప్పి అన్నాడు సిగ్గుండాలనేసి, అయ్యో బయట పోతే ఏమనుకుంటుందో లోకం, నేను ఇంట్లోనే ఉంటానంటే ఏం చేస్తావు అప్పుడు? అట్లా కాదు. కాబట్టి ఒకదానికొకటి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ సందేహం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాధానం ముందర ఎక్కడైనా చెప్పాడా లేదా తర్వాత వస్తుందా అనేది ఓవరాల్ గా మనకు ఒక దాన్ని ఏమంటారు, బర్డ్స్ ఐ సైట్ అంట, ఒక విహంగ వీక్షణం ఉండాలి. ఆ విహంగ వీక్షణం ఉన్నప్పుడు మనం సమన్వయం చేసుకోగలం. బుద్ధిని అప్లై చేసుకోవాలి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మురళి గారు నమస్కారం. నమస్కారం. అదే మరి ఆడవాళ్ళకి కూడా సేమ్ అదే అప్లై అవుతుందట? అందరికీ అదే అప్లై అవుతుంది. ఇక్కడ ఆడమగానే తేడా ఏమి లేదు. అంటే ఆడవాళ్ళకి ఇంకా కొంచెం హార్డ్లీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమో. అటు అమ్మవారి తరపున, అటు అత్తగారి తరపున, అత్తగారికి ఒక రూల్స్, అమ్మగారికి ఒక రూల్స్, అవేవో ఉంటాయి కదండి. ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి. మరి ఎలాగా? తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు, గ్యారెంటీ హెల్ప్ చేయాలి. ఇక్కడ హస్బెండ్ అంటారు నో 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 నో, అలా వాళ్ళది అంతా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఇక్కడ సంగతులు చూసుకోవాలి కానీ అక్కడ సంగతులు ఎలా చూసుకుంటావు అని అంటారు. అప్పుడు దాన్ని ఎలాగా సాల్వ్ చేస్తాం అలాంటి ప్రాబ్లమ్స్ ని? అందుకే ముందరేం చెప్పాడంటే మనల్ని మనం రక్షించుకోవాలని చెప్పి అన్నాడు ముందు శ్లోకంలో మనల్ని మనం కాపాడుకోవాలి, ఆత్మానం రక్షేత్ అని చెప్పి అన్నాడు. ఆత్మానం సతతం రక్షేత్ అన్నాడు. కాబట్టి ప్రాధాన్యత ఎక్కడ? మీకు ముందు ప్రాధాన్యత. ఆత్మానం సతతం రక్షేత్. మీకు దానివల్ల ఆ రక్షణ ఉంది అని అనుకుంటే మీరు చేయొచ్చు, ఇబ్బంది లేదు. చేయొచ్చు, కరెక్టే. మీరు చేయొచ్చు. లేదు మీకు ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు చేయకపోతే ఏం పర్వాలేదు, మళ్ళీ దీంట్లోకి రావాలి. ఏది దాక్షిణ్యం, అక్కడికి రావాలి. దయాగుణంతో చేయొచ్చు, బంధువుగా చేయొచ్చు చేయగలిగితే. లేదు దానికంటే ముఖ్యమైనది ఆత్మానం సతతం రక్షేత్ అనేది ముఖ్యం. అంటే మీరు బాగుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒకటి చేయగలరండి. అది కరెక్టే. కాబట్టి ఇప్పుడు మీరు మీ తమ్ముడు గారికి ఏదో చేయాలని చెప్పి అనుకున్నారు, భర్త అబ్జెక్షన్ చెప్పాడు, మీరు కన్విన్స్ చేయగలరా భర్తని? కన్విన్స్ చేయగలిగితే ఇబ్బంది లేదు. కన్విన్స్ చేయలేదు, అది మీ బంధానికి ఇబ్బంది అవుతుందని అనిపిస్తుందా, అప్పుడు ఆత్మానం సతతం రక్షేత్ అనేటువంటి ఫార్ములాని అక్కడ వాడుకోవాలి. అప్పుడు నేను ప్రస్తుతానికి ఐఎమ్ హెల్ప్లెస్ నైనా, నీ పని ఏదో నువ్వు చూసుకుని, నీ బాధ ఏదో నువ్వు పడు,
నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్పగలను. లేదు, ఓపెన్. ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఏమిటి? ధైర్యం చెప్పడం. ఇంకొక మార్గంలో ఏమైనా చేయించడం. ఉదాహరణకి మీకు స్నేహితులు ఎవరైనా ఉన్నారు, లేదా మీకు ఇంకో బంధువు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఏమైనా చేయగలరా అని మార్గాంతరాన్ని అన్వేషించడం. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? జానీయాత్ ప్రేషణే భృత్యాన్ అన్నప్పుడు ఒక సేవకుని యొక్క చాకచక్యం, నైపుణ్యం వాడికి పని చెప్పినప్పుడు తెలుస్తుంది అని చెప్పి అన్నాం. అవునవును. ఇప్పుడు ఒక మార్గం మూసుకుపోయినప్పుడు రెండో మార్గం ఏమైనా తెరుచుకుంటుందా అనేది ఆలోచన చేయాలి. మీరు నేరుగా చేయడానికి మీ భర్త గారు అంగీకరించడం లేదు, అప్పుడు వేరే మార్గం ఏమైనా ఉందా? లోన్ తీసుకోరా, నేను షూరిటీ ఇస్తానని చెప్పగలిగే అవకాశం ఏమైనా ఉందా? లేదు, మీ స్నేహితుల ద్వారా ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా? ఇట్లా మార్గాంతరాలని అన్వేషించవచ్చు. లేకున్నా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించి నేను నెల నెల ఇంత ఇస్తానని వాళ్ళకు అప్పచెప్పుకోవడం, ఏదో ఒకటి కన్విన్స్ చేయగలిగితే నేరుగానే మీరు ఇవ్వచ్చు. భర్తను కన్విన్స్ చేయగలిగితే నేరుగానే ఇవ్వచ్చు. ఆ కన్విన్స్ చేసేటువంటి రిలేషన్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు కలిశారో, ఇద్దరు వ్యక్తులు అంటే రెండు కుటుంబాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండు కుటుంబాలు కాదు, ఒకే కుటుంబం అయినాయి అనేటువంటి భావన ఇద్దరికి వచ్చేస్తే, అంటే మీ భర్త గారికి ఏమనిపించాలి? మీ అమ్మగారి కుటుంబం కూడా మన కుటుంబమే అనేటువంటి భావన రావాలి. వీళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా తల్లిదండ్రులు, అత్తమామలు కూడా తల్లిదండ్రులు అనేటువంటి భావన ఈయనకు రావాలి. వైస్ వర్సా, అమ్మాయికి ఏం ఉండాలి? మా అమ్మా నాన్న నాకు ఎట్లా అమ్మా నాన్నో, మా అత్తమామ కూడా నాకు అట్లాగే అమ్మా నాన్న అనేటువంటి భావన రావాలి. ఇవి రెండు కుటుంబాలు అని అనుకున్నంత కాలం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇది ఒకే కుటుంబం అనుకున్నప్పుడు ఈ ఇబ్బందులు రావు. కానీ అది అంత సులభం కాదు. నేను చెప్పినటువంటి మాట అంత సులభం కాదు. ఇవి రెండు కుటుంబాలు కాదు అని అనుకోవడానికి చాలా చాలా ఈగోస్ ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. చాలా విషయాలను పక్కన పెట్టి కలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ స్థాయి, వీళ్ళ స్థాయి, వాళ్ళ ధనం, వీళ్ళ ధనం, వాళ్ళ సంపదలు, వీళ్ళ సంపదలు, ఇవన్నీ ఎక్కడో ఉంటది. వాళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ ఉద్యోగం, వాళ్ళ పరపతి, వీళ్ళ పరపతి, వీటన్నిటిని ఒకటిగా చేసుకునేందుకు అంగీకరించరు ఇంటర్నల్ గా. కలిగినప్పుడు మీరు అనుకున్నటువంటిది సమస్య కాదు. అసలు మీతో సంబంధం లేకుండా మీ తమ్ముడు అక్కనేంది అడిగేది, నేను బావనే అడుగుతానని చెప్పి నేరుగా ఆయనకే ఫోన్ చేసి, బావా నా పరిస్థితి ఇది అంటే, అరే వస్తున్నాను, నేను చేస్తున్నాను, నీకెందుకు, నేనున్నాను కదా అని అంటాడు. ఇంకా ఒక మాట కూడా చెప్తాడు, ఈ విషయం మీ అక్కకు చెప్పావంటే నేను తిడుతుందిరా, ఇట్లెందుకు చేసావని, మీ అక్కకు చెప్పొద్దు, అదంతా సాల్వ్ చేసేద్దాంలే అని చెప్పి ఆయనే అనొచ్చు. దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిలేషన్, హౌ వి మెయింటైన్. అంతే, మనం రిలేషన్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ రిలేషన్ లో కాస్త నిజాయితీ ఉండి, కాస్త ప్రేమ ఉండి, కాస్త దగ్గరతనం ఉంటే అప్పుడు ఈ సమస్యలు రావు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికి రావు. ఒకవేళ రావని కూడా మనం అనుకోకూడదు. ఎందుకు? బంధువులు ఎట్లాగో మన ఇంటికి వస్తారో ఆ విధంగానే కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మనం తీవ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయగలిగితే చెయ్యొచ్చు. కాకపోతే ఆత్మానం సతతం రక్షేత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇబ్బంది అయ్యేటువంటివి అవతల వాడు ఎలాగో ఇబ్బంది పడుతున్నాడు, మనం కూడా ఇబ్బందులకు లోనైనామంటే మనము అవతల వాడికి సానుభూతి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు మళ్ళీ. బాగా చెప్పారు. అట్లాంటిది లేకుండా మనం జాగ్రత్తగా మనం కన్విన్స్ చేయగలిగినటువంటి చోట కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయలేనటువంటి చోట ఆల్టర్నేటివ్ చూడాలి. ఆల్టర్నేటివ్ కూడా చూడలేము అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదే మార్గం. ఒకటి కన్విన్స్ చేయడం,
లేదా ఆల్టర్నేటివ్ చూద్దాం, లేదా ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అంతే, మనల్ని మనం రక్షించుకోవడం. అదే. ఓకే, ఓకే. అది కన్క్లూడ్ చేద్దామండి. తప్పకుండా. కన్వీనియన్స్, ఆల్టర్నేటివ్ అండ్ ప్రొటెక్ట్. యప్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. శుభరాత్రి. నమస్కారం.